అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. భక్తితో తులసిని పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సిందే. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవతా స్వరూపమైన తులసి కోట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఏ నియమాలను పాటించాలి? కొత్తగా తులసి కోటను తెచ్చుకోవాలనుకుంటే ఎప్పుడు తెచ్చుకోవాలి? తులసి కోట ఏ దిశలో ఉంచాలి? ఆనవాయితీ లేని వారు కూడా తులసిని పూజించవచ్చా? తులసిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తులసిని పూజిస్తారు. కానీ సాయంత్రం పూట తులసి కోటలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఉదయాన్నే తులసికి పూజ చేసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉదయాన్నే తులసి కోటలో దీపం పెట్టాలంటే ఉదయం 5 నుండి 6 గంటల్లోపే తులసి కోటలో దీపం వెలిగించాలి. దీన్ని ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర చీకటిగా ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అయితే ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి. అయితే తులసి కోటలో వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. తమలపాకు పైన దీపం పెట్టి తులసి ముందు వెలిగించాలి. తులసి ముందు వెలిగించే దీపం తూర్పు లేదా ఉత్తర ముఖంగా వెలిగించాలి. అయితే పొరపాటును కూడా దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు. చాలామంది ఆడవారు తులసిని పూజించేటప్పుడు కర్పూరం వెలిగించి తులసి కోటకి హారతి ఇస్తారు. కానీ ఇలా చేస్తే ఆ కర్పూర వేడికి తులసి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తులసిని తల్లికి కర్పూర హారతి ఇవ్వకూడదని, కేవలం ధూప దీపాలు మాత్రమే సమర్పించాలని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే తులసి కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు. దీనివలన తులసమ్మ వడిలిపోతుంది. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే చాలా పెద్ద అరిష్టమని పండితులు చెప్తున్నారు. కాబట్టి తులసి మొక్క ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోండి. అయితే ఎండిపోయిన తులసి మొక్కకు బయట పడేయకుండా పవిత్రమైన నదిలో వేయాలి. తులసి కోట సమీపంలో చెత్త డబ్బాలు, చెప్పులు, చీపురు అస్సలు పెట్టకూడదు. ఇవి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా ఆ నల్ల రాయిని పూజించాలి. అలాగే తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజిస్తే చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే తులసి కోటను ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు ఈ 3 దిశల్లోనే తులసి కోటని పెంచుకోవాలి. అయితే పొరపాటును కూడా పడమర మరియు దక్షిణ దిశల్లో తులసిని పెంచకూడదు. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు 5 రోజుల పాటు తులసి మొక్క వైపుకు వెళ్ళకూడదు. నెలసరి సమయంలో తులసికి నీళ్లు పోయడం, దీపం పెట్టడం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. పద్మపురాణం ప్రకారం గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నీటిలో కొన్ని తులసి దళాలు వేసుకొని స్నానం చేసినా సరే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందట. తులసిని పూజించే స్త్రీలు జుట్టు విరపూసుకొని దీపారాధన చేయకూడదు. జుట్టును ముడి వేసుకొని తలపై చీర కొంగు వేసుకొని తులసిని పూజిస్తే మీ ఐదవతనం వర్ధిల్లుతుంది. మీ భర్త అదృష్టం కూడా పెరుగుతుంది. మనం పూజించే తులసి కోటకు విత్తనాలు ఎక్కువగా ఉంచకూడదు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి మొక్కకు ఉన్న విత్తనాలను కత్తిరించి వాటిని మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులసి కోటకు ప్రదక్షిణలు చేసినప్పుడు కనీసం 3 లేదా 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. తులసికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ మీ ఇల్లు సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. స్త్రీలు పొరపాటును కూడా నైటీలు వేసుకొని తులసిని పూజించకూడదు. దీనివలన మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పూజించే తులసి మొక్కకు ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఒక మట్టి కుండలో తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజించే తులసి కోట నుండి తులసి ఆకులను తుంచకూడదు. పూజ కోసం తులసి దళాలు కావాలంటే విడిగా ఒక తులసి మొక్కను పెంచుకోండి. అయితే ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటును కూడా తులసి ఆకులను తుంచకూడదు. ముఖ్యంగా ఆదివారం నాడు తులసి కోటకు అస్సలు ముట్టుకోకూడదు. ప్రతిరోజు తులసి కోట ముందు బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. అయితే పొరపాటులో కూడా చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు. మన పూర్వీకుల నుండి ఆచారం లేకపోయినా ఇంట్లో తులసి కోట
నిర్భయంగా స్థాపించుకోవచ్చు. దీనివలన మీ వంశాభివృద్ధి పెరుగుతుంది. అలాగే తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి మొక్కను నాటుకోండి. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకొని పూజించండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే చీకటి పడ్డాక తులసి మొక్కను తాకడం కానీ ఆకులు కోయడం కానీ చేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళలో తులసి మాత నిద్రిస్తుందట. మీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం ఉన్న దిశలో కృష్ణ తులసి మొక్కను నాటండి. ఆ వాస్తు దోషాన్ని తులసి మొక్క పీల్చేసుకుంటుంది. మన పురాణాల ప్రకారం మీ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ఆకస్మిక నష్టం జరగబోయే ముందు మీరు పూజించే తులసి కోట రాత్రికి రాత్రే వాడిపోతుంది అంట. తులసి మొక్కలు 2 రకాలు ఉంటాయి. ఒకటి కృష్ణ తులసి, రెండవది శ్రీ తులసి. నల్లగా ఉండే కృష్ణ తులసి, పచ్చగా ఉండే శ్రీ తులసి, ఈ 2 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు పూజించే తులసి కోట కొత్త చిగులతో కలకల్లాడితే ఇక మీ ఇంట్లోకి త్వరలోనే అఖండ లక్ష్మీదేవి రాబోతుందని, అప్పుల బాధలన్నీ తీరిపోతాయని సంకేతం. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే తులసి కోటలో రాలిపోయిన 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. తులసి కోటలో బియ్యం పిండి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలని వెంటనే తొలగిపోతాయి. మీ పిల్లలు చదువులో వెనకపడితే ప్రతి బుధవారం మీ పిల్లల చేత తులసి మొక్కకు 3 ప్రదక్షిణలు చేయించండి. అలాగే రాలిన తులసి ఆకులను మీ పిల్లల బుక్లో పెడితే మీ పిల్లల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతుంటే ఒక శుక్రవారం నాడు తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీ మనసులో ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మీ కోరికను మనసులో చెప్పుకుంటూ తులసి కొమ్మకు ముడివేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కను పూజించడం ఆచారం లేనివారు మొదటిసారి తులసిని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే ఏదైనా దేవాలయం నుండి కానీ ముత్తైదు ఇంటి నుండి కానీ తులసి మొక్కను బహుమతిగా తెచ్చుకుంటే చాలా మంచిది. శుక్రవారం నాడు మాత్రమే కొత్తగా తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని తీసుకొని నుదుటిని బొట్టులాగా పెట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరుగుతుంది. ఇక మనలో చాలామంది ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి మొక్క కోటలో పెడుతుంటారు. అయితే అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. తులసి కోటలో తులసితో పాటు వేరే మొక్కలను పెంచకూడదు. జాతకంలో శనిదోషం ఎక్కువగా ఉన్నవారు ప్రతి శనివారం తులసి కోటలో నువ్వులంతా దీపం వెలిగించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.